మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను విశ్లేషిద్దాం. లేటెస్ట్ అప్డేట్స్, జాబ్ న్యూస్, ఇతర కెరీర్ గైడెన్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ మెటీరియల్ ఎప్పటికప్పుడు ఈ ఛానల్లో మీకోసం అందించడం జరుగుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే అప్డేట్స్ అయితే మీరు పొందండి. ఇవాళ మనకు చాలా ముఖ్యమైన న్యూస్ ఉంది. ఏటా జూన్ 2న ఉద్యోగ నోటిఫికేషన్లు, డిసెంబర్ 9లోగా నియామకాలు, మార్చిలో ఖాళీల వివరాల సేకరణ, అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి అంటూ ఒక ప్రధాన వార్త మనకి ఇవాళ అన్ని పత్రికలలో కనిపిస్తుంది. దీని గురించి ముఖ్యంగా డిస్కస్ చేస్తాం. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనే స్కీమ్ స్టార్ట్ చేశారు. ఎవరైతే మరి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారో వారికైతే అన్ని రకాలుగా సహకారం అందించడానికి ఒక మంచి ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి దాన్ని స్టార్ట్ చేసింది. ఆ న్యూస్ కూడా మనకి ఇవాళ ప్రధానంగా చూడొచ్చు. ఇక జాబ్ క్యాలెండర్లో అధ్యాపకుల పోస్టులు, డైట్ కళాశాలలు, ఎస్సీఆర్టీలో 110 ఖాళీల భర్తీ, డిగ్రీ కళాశాలలో మరో 600, మోడల్ స్కూళ్ళలో 707 టీచర్ల భర్తీకి యోచన అంటూ మరొక న్యూస్ మనం ఇక్కడ చూడొచ్చు. బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ని ఆమోదిస్తాం అనే న్యూస్. ఇక నుంచి హై స్కూళ్ళు 9 గంటలకే స్కూల్ టైమింగ్స్ కూడా మార్చడం జరిగింది. ఆ వార్త ఒకటి మనం చూడొచ్చు. సేమ్ జాబ్ న్యూస్ వార్తలే ఇవాళ ప్రధానంగా ఎక్కువగా ఉన్నాయి. ఆ మెయిన్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇందులో డిస్కస్ చేస్తాం. ఒకసారి మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే, ప్రతి సంవత్సరము జూన్ 2న ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించడానికి ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ను డిజైన్ చేసింది. ఇది చాలా మంచి ప్రోగ్రాము. నిరుద్యోగులకైతే ఇక నుంచి ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. నేను దాదాపుగా చాలా వీడియోస్లో జాబ్ క్యాలెండర్ గురించి కంటిన్యూగా మీకు ఇస్తున్నాను, అలర్ట్ చేస్తున్నాను. అది ఇంప్లిమెంటేషన్ మాత్రం త్వరలోనే స్టార్ట్ చేయబోతుంది. గవర్నమెంట్ సీరియస్గా ఉంది ఈ విషయంలో, నో ప్రాబ్లం, అసలు కాంప్రమైజ్ లేదు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ని ఆమోదించి దాని ప్రకారం రిక్రూట్మెంట్ చేయాలని ముందుకెళ్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ ప్రిపరేషన్కి కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మీకు ఒక సిస్టమ్, అంటే ఒక డిసిప్లిన్ సిస్టమ్ అయితే రాబోతుంది రిక్రూట్మెంట్కి సంబంధించి. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ఎప్పుడు చేస్తారు, రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, కరెక్ట్ ట్రాక్ మీదకి సిస్టమ్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా. అదేవిధంగా మనకి ప్రతిభావంతులకి ప్రోత్సాహము, నిరుద్యోగులకి చేయూతనిస్తాం, ఆర్థిక సాయంతో అండగా ఉంటాం. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ఆవిష్కరణ ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. దాని గురించి కూడా మనం చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, ప్రతి ఏటా మార్చిలోగా ఖాళీల గుర్తింపు, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ మార్పు చేస్తాం, నిరుద్యోగుల ఇబ్బందుల కారణంగానే గ్రూప్ 2 వాయిదా వేశాం, వారి సమస్యల్ని పరిష్కరించేందుకే ప్రాధాన్యత. సివిల్స్ ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి ₹1,00,000 సహాయం. ఎంత మంచి ప్రోగ్రామ్ చూడండి ఇది. ఒకవేళ మీరు సివిల్స్ ప్రిలిమ్స్ కనుక క్లియర్ చేస్తే 1,00,000 మీకు సహాయం చేస్తాము. మీరు కోచింగ్ తీసుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీరు మారడానికి కావాల్సిన సపోర్ట్ మొత్తం ఇస్తామని కూడా ఇక్కడ మనకి చెప్పడం అయితే జరిగింది. అది మనం ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రోగ్రామ్ అయితే నిన్న స్టార్ట్ చేశారు. ఇక ముందు మనం ఈ జాబ్ క్యాలెండర్ మొత్తం డిస్కస్ చేసిన తర్వాత దానికైతే వెళ్దాము. ఇక్కడ కూడా సేమ్ మీకు అదే ఉంది. గత 10 ఏళ్లలో మరి సరే, అంటే గతంలో జరిగినటువంటి దాన్ని మేము స్ట్రీమ్లైన్ చేస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ. న్యూస్ ఒక్కసారి, డీటెయిల్డ్ న్యూస్ ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాము. ఇంకా ఇంపార్టెంట్ అంశాలు ఉంటేనే. సింగరేణి వాళ్ళైతే ఈ డబ్బులు సహాయం చేస్తున్నారు. సివిల్స్ పాస్ అయ్యి ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి వారు కోచింగ్ తీసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని సింగరేణి సంస్థ తరపున అందిస్తున్నట్టుగా మనకు పేర్కొనడం అయితే జరిగింది. ఇకపోతే ఈ జాబ్ క్యాలెండర్లో మనకి డైట్ కళాశాలలు ఎస్సీఆర్టీలో 110 ఖాళీల భర్తీ, డిగ్రీ కళాశాలల్లో మరొక 600, మోడల్ స్కూళ్ళలో 707 టీచర్ల భర్తీకి యోచన అంటే ఇంకొక ముఖ్యమైన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మరి త్వరలో రిలీజ్ చేయనున్న క్యాలెండర్లో కళాశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు అయితే ఉండబోతున్నాయి. అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ పరిధిలో 110 ఖాళీలు, 110, కళాశాల విద్యాశాఖ పరిధిలో సుమారు 600 అధ్యాపక ఖాళీలను ఈ జాబ్ క్యాలెండర్లో ప్రకటించే అవకాశం ఉంది. మోడల్ స్కూళ్ళలో 707 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటే వాటిపైన కూడా మరి కసరత్తు అయితే చేస్తున్నారు. అదేవిధంగా 5,000కు పైగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలను కూడా భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రీసెంట్గా చెప్పడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగ క్యాలెండర్లో అత్యధిక పోస్టులు మాత్రమే విద్యాశాఖ నుంచి ఉంటాయని కూడా మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక పాఠశాల విద్యాశాఖలో 134 ఖాళీల భర్తీకి మనకు 2022లోనే పర్మిషన్ ఉంది. అందులో మనకు 110 అధ్యాపక, సీనియర్ అధ్యాపక పోస్టులు ఉన్నాయి. వాటిలో రాష్ట్రంలో 12 డైట్ కళాశాలలో 65 అధ్యాపక, మరొక 23 సీనియర్ అధ్యాపక ఉద్యోగాలు ఉన్నాయి.
మొత్తం ఇక్కడ 110 అవి ఉంది. టీజీపీఎస్సీ అనుమతి ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఈవి నరసింహారెడ్డి ఆ పోస్టుల భర్తీ విషయంపై కమిషన్ అధికారులతో మాట్లాడడం జరిగింది. వాటిని ఉద్యోగ క్యాలెండర్లో ప్రకటించి భర్తీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అంటే జాబ్ క్యాలెండర్లో ఈ పోస్టులు అయితే తప్పకుండా రాబోతున్నాయి, ఇందులో ఎలాంటి సందేహము లేదు. అదేవిధంగా డిప్యూటీ ఈఓ ఖాళీలు 24 ఉన్నందున వాటిని కూడా ఈ జాబ్ క్యాలెండర్లో చేర్చబోతున్నారు. చూడండి, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఖాళీలు 24 ఉన్నాయి, అవి కూడా ఈ జాబ్ క్యాలెండర్లో రాబోతున్నాయి. అనుమతిస్తే వాటిని గ్రూప్ 1లో చేర్చాలన్న ప్రతిపాదన ఉంది. ఇది కూడా ఇంతకుముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఇవి గ్రూప్ 1లో కలిపే అవకాశం ఉందని చూద్దాం. ఆ డిగ్రీ కళాశాలల్లో 544 ఖాళీల భర్తీకి 2022లో ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అందులో 491 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి, 29 ఫిజికల్ డైరెక్టర్లు, 24 లైబ్రేరియన్ల ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి 2022 డిసెంబర్ 31న నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగిపోయింది. ఆర్థిక శాఖ ఆదేశాలతో ఖాళీల వివరాలు పంపినట్లు కళాశాల విద్యాశాఖ వర్గాలు అయితే చెప్పాయి. ఇక మోడల్ స్కూల్ సంబంధించి రాష్ట్రంలో మనకు 2012లో 194 మోడల్ స్కూల్ స్టార్ట్ అయినాయి. వాటిలో 3880 పోస్టులు మంజూరు చేస్తే 1047 ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన టీచర్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 707 టీచర్ ఖాళీలు ఉన్నాయి. మోడల్ స్కూళ్ళకి 318 జీవో వర్తించదని కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో నియామకాలకు అడ్డంకి ఉందని అధికారులు చెప్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం అలాంటి కేసే గురుకులాల విషయంలో ఉన్నా కూడా అక్కడ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేపట్టారని, ఇక్కడ కూడా అలాగే చేయొచ్చని అంటున్నారు. యూపీఏ హయాంలోనే మోడల్ పాఠశాల నెలకొల్పినందున కాంగ్రెస్ ప్రభుత్వం వాటి బలోపేతానికి మరి పోస్టులను అయితే భర్తీ చేసే అవకాశం ఉంది అని మనకు స్పష్టమవుతుంది. అంటే రాబోయే జాబ్ క్యాలెండర్లో మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ ఖాళీలు అయితే భర్తీ చేసే అవకాశం మనకు తప్పకుండా ఇక్కడ కనబడుతుంది. ఇది మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. 2023 సివిల్స్ విజేతలకు నిన్న ఘనంగా సన్మానించారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం స్టార్ట్ అయింది. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తుందని చెప్తున్నారు. జూన్ 2లోగా నోటిఫికేషన్లు, డిసెంబర్ 9 నాటికి నియామక పత్రాలు అంటూ ఒక ప్రకటన నిన్న గవర్నమెంట్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇక నుంచి హై స్కూళ్ళు 9 గంటలకే పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. ప్రభుత్వ ప్రాథమికతో పాటు ఉన్నత పాఠశాలలు ఇక నుంచి అన్ని స్కూల్స్ కూడా ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. అంటే సేమ్ ఒకటే టైము అన్ని స్కూల్స్కి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. గత విద్యా సంవత్సరంలో మొట్టమొదట ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకు, హై స్కూళ్ళు 9:30కు తెరుచుకునేవి. గతేడాది ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభ సమయాన్ని హై స్కూళ్ళతో సమానంగా ప్రభుత్వం ఉదయం 9:30కు మార్చింది. ఈ ఏడాది మళ్ళీ పాత విధానాన్ని, అంటే ప్రాథమికోన్నత బడులు ఉదయం 9కి, ఉన్నత పాఠశాలలు 9:30కు ప్రారంభం కావాలని మే 22న ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మరి ప్రైవేటు బడులు ఉదయం 8కి స్టార్ట్ అవుతున్నాయి. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9కే పనిచేస్తే బాగుంటుందని తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపిస్తే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ నెల దానికి అప్రూవల్ ఇచ్చారు. ఫలితంగా పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఇది మనం గమనించాలి. అంటే అన్ని స్కూల్స్ ఇక్కడ నుంచి హై స్కూల్ అన్నీ కూడా 9 గంటలకే స్టార్ట్ అవుతాయి. ప్రాథమికంతా కూడా 9 గంటలకే, అంటే దాదాపు అన్ని స్కూళ్ళు కూడా మనకి 9 o'clockకే స్టార్ట్ కాబోతున్నాయి. ఇది లేటెస్ట్ అప్డేట్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. సో అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అయితే మీకు అందించడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా తప్పకుండా మీకు కోసం అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది.